హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏమో అంటే తెలంగాణలో ఒక 14 సీట్లు కాంగ్రెస్ అధిష్టానం ఎక్స్పెక్ట్ చేసింది. ఆ 14 సీట్లు ఇవ్వనందుకే రేవంత్ రెడ్డి గారి పైన సోనియా గాంధీ గారు అలిగిర్రు అన్న ఒక వార్త కూడా వచ్చింది. 14 సీట్లను రేవంత్ రెడ్డి గారే చెప్పలేదు. ఏ మీడియా ముంగలు కూడా 9 వస్తాయి ప్లస్ 3-4లలో తీవ్రమైన పోటీ ఉంటుంది. బయటపడితే ఇంకో 4 సీట్లు కూడా బయటపడవచ్చు అని చెప్పారు. మేము కూడా చెప్పిన, నేను కూడా 10+ అని చెప్పిన. ప్రతి చోట నేను 16 వస్తాయని బీజేపీ బీఆర్ఎస్ వల్లగా మేము ఎక్కడ చెప్పలేదు. అవును, ఎక్స్పెక్ట్ చేస్తాము. కర్ణాటకలో కూడా మా ప్రభుత్వం ఉన్నది. చాలా ఎలక్షన్లు అయ్యే టైంకి అయిన సర్వేలలో 16 నుంచి 20 సీట్లు వస్తాయి అన్నారు. అదే డీక్యూ శివకుమార్ని పక్కన పెట్టేసి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారిని అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి పక్కకు పెట్టేసిండ్రా. కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి. అట్లా అంటే మధ్యప్రదేశ్లో రాలేదు సీట్లు, అట్లా అంటే బీహార్లో రాలేదు. బీహార్లో కొల్యూషన్ గవర్నమెంట్ ఉంది మాది, అక్కడ కూడా రాలేదు. అట్లాంటి వాళ్ళని అందరినీ పక్కకు పడేసిందా కాంగ్రెస్? అట్లా ఏముండదు. గెలుపు ఓటమిలు అసలు పరిస్థితులు అన్నీ ఓటర్ల చేతులలో ఉంటాయి, ఎవరు నిర్ణయించేది కాదు. దానికోసం మన ప్రయత్నం చేయాలి 100% దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా. మేము ఎక్స్పెక్ట్ చేసిన 10 సీట్లు రాలేదు, కానీ 8 అయితే వచ్చినాయి కదా. బీజేపీ వాళ్ళకి ఏదో కేంద్రంలో మళ్ళీ అబ్కీ బార్ 400 అన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి 14 రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? పోయినసారి మేము ఇక్కడ అధికారంలో లేము, వాళ్ళకి 4 వచ్చినాయి, మాకు 3 వచ్చినాయి. మాకు అప్పుడు 22 సీట్లు, మాకు 22 సీట్లు గెలిచినాం మేము. మరి వాళ్ళకప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కడే ఉన్నాడు, అయినా 4 ఎంపీలు వచ్చారు కదా. మరి మేము 22ల్లో 19 అయినా, 19 నుంచి 12 అయినా, 12 నుంచి లాస్ట్కి 5 కూడా అయినాం మేము. అయినా మేము 3 గెలుచుకున్నాం. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు 20 మంది ఉన్నారు, 19 మంది ఉన్నారు మా దగ్గర ఎమ్మెల్యే. 19 ఒక 5-6 మంది పోయినట్టు 15 అన్న ఉన్నారు కదా. 15 ఉంటే వాళ్ళకన్నా ఒక 2 సీట్లు ఎక్కువనే రావాలి కదా, మాకు రాలేదు. మరి అట్లాంటప్పుడు ఒకసారి కుంగిపోవడము, ఒకసారి ఆనందపడము. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒడిదుడుకుల్ని చూసి ఇన్ని ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం వచ్చిన ఎన్డీఏ కూడా ఖుషీలో లేదు. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్న మా రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందము, మొహంలో చిరునవ్వు చూడండి మీరు. ప్రతిపక్షంలో ఉన్నందుకు కాదు, మీరు అధికారంలో ఉండి భయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి ఇంకా ధీటుగా పనిచేయమని మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రజలది అనుకుని మేము హ్యాపీగా ఉన్నాము. మేము అదే చెప్తున్నాం, మాకు గెలిస్తే ఆనందము, ఓడిపోతే నిరుత్సాహం ఏముండదు. ఎప్పుడైనా మేము ప్రజల తీర్పుని గౌరవించి దాంట్లో హ్యాపీగా ఉండే వాళ్ళని తప్పించి మీలాగా ప్రభుత్వాన్ని పడేస్తాం, మీలాగా ఎమ్మెల్యేలని 1000 కోట్లు పెట్టి కొంటాం అనే ఆలోచన కాంగ్రెస్లో లేదు. ఆ చరిత్రలోనే కాంగ్రెస్ ఇంత దరిద్రమైనటువంటి నీచ రాజకీయం చేయలేదు. ఆ చరిత్ర 139 సంవత్సరాల చరిత్రలో 50 ప్రభుత్వం దేశానికి స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాలలో 16 మంది ప్రధానమంత్రులు, 14 మంది 16 మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే 57 లక్షల కోట్ల అప్పు అయితే ఒకే ఒక ప్రధానమంత్రి ఈరోజు 120 లక్షల కోట్ల అప్పు చేసిన గా చరిత్ర కాంగ్రెస్కి లేదే. ఓవర్ డ్రాఫ్ట్ పోకుండా కాపాడుకున్న చరిత్ర కాంగ్రెస్కి ఉంది. మీరు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. వడ్డీ కట్టేదంతా తెలంగాణ భారతదేశంలో ప్రజలు కడుతున్న ట్యాక్సులతో అదంతా వడ్డీలకే సరిపోతుంది, మళ్ళీ అదనంగా అప్పులు చేస్తున్నారు. మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది కదా, ఏమి ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు. ఎవరు చేసిన ఔటర్ రింగ్ రోడ్? ఎవరు వేస్తారు? సెంట్రల్ మేము చేసినాం. మీరే చేసారు? మేము చేసినాం. మీరే చేసారు? హైవేలు అంతా మేము వేసుకుంటూ వచ్చినాయి. దానికి నున్నగా కొంచెం పాలిష్ చేస్తే చేసినట్లు కాదు అది. రోడ్లు లేనప్పటి నుంచి, దీపాలు లేనప్పటి నుంచి, అడవిలు, కుట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు ఉన్నప్పటి నుంచి రోడ్లు చేసి ఒక రూపకల్పన భారతదేశంగా చేసింది, దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు పూర్తి స్థాయిలో అయితే చేయలేదు కదా. అంటే పూర్తి స్థాయిలో చేయకపోతే ఏం చేసిండ్రు? ఎవరు చేస్తే వాళ్ళకు డబ్బులు ఖర్చు. ఎవరు చేసినట్టు పూర్తి స్థాయిలో ఎవరు చేసిండ్రు? ఇప్పుడే జరిగింది కదా మన ఔటర్ రింగ్ రోడ్. అప్పుడు ఎందుకు కాలేదు? మీరా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు గట్కేసర్ నుంచి తెలియకపోతే తెలుసుకోండి. గట్కేసర్ ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు కూడా ఒకటి అవుతుంది, కొత్తది అవుతుంది వేరే, అయ్యింది వేరే, వాళ్ళు చేసిండ్రన్న వేరే. నీ మాటలో క్లారిటీ ఉంటే ఆన్సర్ చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. BHEL, IIIT ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్. మరి మీరు ఇంత చేస్తే దేశంలో ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు రాలేదు. ఏం రాలేదు? వచ్చింది. ఏ స్థాయిలో ఉండే స్వతంత్రం రాకముందు భారతదేశం ఒక ఎవడో పరిపాలిస్తే బతికినటువంటి రోజులు మనం బానిసల బతుకులు బతికినాం 76 సంవత్సరాల క్రితం. 75 ఏళ్లలో మేము 50 సంవత్సరాలు పరిపాలించినాం. గుండిసూది నుంచి అంతరిక్షం వరకు పోయేటటువంటి అన్ని
ఏర్పాట్లను చేసింది కాంగ్రెస్ హయాంలోనే. ఇంత అభివృద్ధి చెందింది కాంగ్రెస్ హయాంలోనే. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా నిలబడినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఏమీ తయారు కాని సమయంలోనే భారతదేశంలో కాంగ్రెస్ అన్ని తయారు చేసి ఈరోజు 57 లక్షల కోట్ల అప్పుతోని మీ చేతిలో ప్రభుత్వాన్ని పెడితే వడ్డిచ్చిన ఇస్రాక్ని మళ్ళీ ఒక 120 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పోసినాం. ఆ రోజు కాంగ్రెస్ ఆయనలో ఎవరి నెత్తి మీద కూడా అప్పు లేకుండే. ఈరోజు మీరు మాకు భూములు నమ్ముకుంటున్నారు, ప్రభుత్వ సంస్థలు నమ్ముకుంటున్నారు. ఈ ఒకటి కాదు రోడ్డు కాదు చెప్తే రైలు నమ్ముతున్నారు, సేల్ నమ్ముతున్నారు, రైల్వే నమ్ముతున్నారు, ఎయిర్పోర్ట్లు నమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ నమ్ముతున్నారు, బీపీఎల్ని అమ్ముతున్నారు, ఎల్ఐసిని అమ్ముతున్నారు, బొగ్గు కర్మాగారాలు నమ్ముతున్నారు, స్టీల్ కర్మాగారాలను నమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి అమ్మేసుకుంటున్నారు. ఎన్నునే చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా 30-40 సంస్థలు, మేము 200 సంస్థలు నిర్మాణం చేస్తే మీరు 30-40 సంస్థల్ని 10 ఏళ్లలో అమ్మేసిండ్రు. మేము గొప్పనా మీరు గొప్పనా? గుండుసూది కానీ తయారు కానీ దేశంలో ఈరోజు సంస్థల నిర్మాణం చేసినాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసినాం, ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసినాం, నౌకాయానాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు IIITని కట్టినాం, ఐఎమ్స్ కట్టినాం, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు, లక్షల ఆసుపత్రులు కట్టినాం. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ కాకపోతే ఎవరు చేసిండ్రు చెప్పండి నాకు. మీకు అన్నీ తయారై వడ్డిచ్చిన ఇస్త్రాకు ఉంటేనే మీకు తినేసి మళ్ళీ ఇంకా పక్కలోంది కూడా లాక్కొని తినేసినటువంటి వైనం మీది. ఏమీ లేకుండా రూపాయి ఆదాయం మరి లేకుంటే ఇప్పుడు మరి 120 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? 140 కోట్ల జనాభానే కట్టాలి కదా. మరి మనం పక్కలోని మీద నెత్తి మీద భారం మోపినట్ల కదా. ఎందుకు మోపిన మీరు? ఈరోజు 140 కోట్ల జనాభా ఉంటే 170 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నది. అంటే ప్రతి ఒక్కరి నెత్తి మీద 1.5 లక్షల అప్పు భారం మోపింది ఎవరు? బీజేపీ కాదా? తెలంగాణలో కేసీఆర్ కాదా? 4 కోట్ల మంది జనాభా ఉంటే 10 లక్షల కోట్ల అప్పు చేసినాం. అంటే మన నెత్తి మీద 2.5 లక్షల అప్పు లేదా ఈరోజు? ఎందుకు? నువ్వు చేసిన అప్పు 1.5 లక్షలు, నువ్వు చేసిన అప్పు 2.5 లక్షలు, 4 లక్షల అప్పు నేనెందుకు మొయ్యాలి? నేను తిండికి ట్యాక్స్ కడుతున్నా, ఊపిరి పీల్చుకొని ట్యాక్స్ కడుతున్నా, హాస్పిటల్ ట్యాక్స్ కడుతున్నా, ఇంటి ట్యాక్స్ కడుతున్నా, రోడ్ ట్యాక్స్ కడుతున్నా, నేను తినే ప్రతి వస్తువుకు ట్యాక్స్ కడుతున్నా, ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నా, వాటర్ బిల్లు కడుతున్నా. నువ్వు 1-2 చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ట్యాక్సులు కట్టుకుంటూ ప్రభుత్వం చేసిన అప్పుకి నేను ఎందుకు బాధ్యుడిని అవుతున్నా ఈరోజు చెప్పాలి నాకు. మరి గతంలో మీరు చేసిన 50 ఎవరి మీద అప్పు ఉండే? 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అసలు దేశ నిర్మాణం తయారు చేయడానికి అయినటువంటి అప్పు పెద్ద అప్పు కాదు. ఈరోజు దేశం నిర్మాణం అయిపోయినాక పోనీ నువ్వు ఏం చేసినావు చెప్పు. నేను చెప్తా 57 లక్షల కోట్లల్లో ఏం చేసిను అంటే వాళ్ళ ప్రధానులు కూడా ఉన్నారు అందులో. మళ్ళీ అప్పులలో అంటే వాజ్పేయి పరిపాలించారు, ఇంకా ఇతరత్ర బీజేపీ వాళ్ళు పరిపాలించినటువంటి అప్పు మొత్తం కలిపితే 57 లక్షల కోట్లు. మీరు 120 లక్షల కోట్ల అప్పు ఏం చేసిండ్రో మాకు చూపించాలి కదా. ప్రధానమంత్రి నిధికి వచ్చినటువంటి ఫండింగ్ మీవే. ఈరోజు బాండ్స్ అన్నీ ఈరోజు దొంగతనం చేసి మీరు అంటే కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు ఈ పైసలు మీవి. మళ్ళీ దేశంలో చేసినటువంటి అప్పులు ఏమైనాయో తెలియదు. ఈరోజు 16 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసి గుజరాతీలని భారతదేశంలో ఉండకుండా వాళ్ళ అప్పులు ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలకు పోయి ఎంతోమంది నీరవ్ మోదీ, ఈరోజు కింగ్ ఫిషర్, మాల్యా, ఇంతమంది విజయ్ మాల్యా, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈరోజు దేశంలో ఉన్నారా? వీళ్ళు పారిపోయారు. వీళ్ళు పారిపోవడానికి కారణం ఎవరు చెప్పండి నాకు. మరి ఇవన్నీ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? ఈరోజు అంట బిఎస్ఎన్ఎల్ అంటే అప్పులలో ఉన్నదంట, నడుస్తలేదంటే అమ్మేసుకున్నారు. దాని ఎక్విప్మెంట్ వాడుకొని ఈరోజు అదాని మనకు ఫోన్ ఇవ్వచ్చు, దాంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆయనదేంది జియోనేమో లాభాలకు పోతుందంట, బిఎస్ఎన్ఎల్ ఏమో అప్పులకు పోతుందంట. ఎందుకు? ప్రభుత్వం నడపలేకనా? నడిపితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అదానికి రాదనే బిఎస్ఎన్ఎల్ నష్టం చేసిండ్రా నాకు చెప్పాలి. ఇవన్నీ ఆధారాలతో సహా మన కళ్ళ ముంగులు ఉన్నాయి కదా. ఎల్ఐసి ప్రపంచంలోనే పెద్ద సంస్థ, అది లక్షల కోట్ల ఆదాయం ఇస్తుంది ప్రభుత్వానికి. దానివల్ల నష్టం ఏమున్నది? దాన్ని షేర్స్ ఎందుకు అమ్మేశారు? మరి ఇవన్నీ అడగొద్దా? గత ప్రభుత్వం కాంగ్రెస్లో మరి దేశాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళ సొంత నెహ్రూ గారి ఆస్తుల్ని స్వతంత్రానికి పణంగా పెట్టిండ్రు, దేశ నిర్మాణం కోసం పణంగా పెట్టిండ్రు. మరి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని దేశానికి సేవ చేస్తే మీరేమో ప్రజల ఆస్తులన్నీ అమ్ముకుంటుండ్రు, ప్రభుత్వ రంగ ఆస్తుల్ని. మరి మీకు మాకు తేడా లేదా? మేము దేశ నిర్మాణం చేసినాం, అందులో లక్షల కోట్ల ఆదాయం నిర్మాణం చేసినాం మేము. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కొన్ని లక్షల కోట్ల వ్యవస్థల్ని, సంస్థల్ని తయారు చేసి పెట్టినాం మేము. మరి మీరు ఏం చేశారు? ఈ 120 లక్షల కోట్లు ఏం చేశారు చూపించాలి లెక్క కదా. రోడ్లు మేమే ఇస్తామి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మేము కడితేమి, చదువులు మేమే ఇస్తామి, వైద్య సంస్థల్ని మేమే నిర్మాణం చేస్తామి. అంతెందుకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసింది మేమే.
అంతరిక్షంలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ లో శూన్యం అంటారా? వాళ్ళు చెప్పాలి, లెక్క వాళ్ళకి అడగండి. నేను ఈ లెక్క చెప్పిన ఆ లెక్క మీరు అడగండి. వాళ్ళని అడగండి, ఎవరినైనా బీజేపీ నాయకులు పట్టుకుని అడగండి. 120 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, ఈ లెక్క ఒకటి కావాలి. మీ బాండ్ల రూపంలో మీకు అవినీతి పరులైనటువంటి వాళ్ళు బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బంతా ఎడిగిపోయింది. ఎందుకు కింగ్ ఫిషర్ మాల్యాన్ని ఎందుకు పట్టుకొస్తలేరు చెప్పండి. ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు మీరు? వాళ్ళని అడగండి. వాళ్ళని కూడా అడుగుతాం మేడం. అడగాలే. అడగకపోవటం వల్లనే దేశ ప్రజలకు జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి నష్టం మీద అవగాహన లేకుండా, మోదీ అంటే అయోధ్య రామాలయం కట్టిండంటే ఆయన ఏమి ప్రభుత్వంలో నుంచి ₹1 తీసి కట్టిండా, తన సొంతం ₹1 కట్టిండా? ప్రజలు ఇచ్చినటువంటి డొనేషన్లతో కట్టినటువంటి రాముని దేవాలయము. మరి రామ జన్మభూమి ఉన్నటువంటి అయోధ్యలోనే బీజేపీ ఎందుకు ఓడిపోయింది? మళ్ళీ ఇంకోటి చెప్పాలి, నాకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తున్నా. బీజేపీ ఒకళ్ళు సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన నేను. అయోధ్యకు పోయేటప్పుడు అంట, అయోధ్యలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ ఏం వాడుకోద్దంట, అక్కడ ఆటోలు ఎక్కొద్దంట, ట్రాన్స్పోర్ట్ వాడుకోద్దంట. అయోధ్యలో ఉన్న దుకాణాలలో ఏమి కొని తినొద్దంట. మీ ఇంటి నుంచి తీసుకొని పోండి, మీ సొంత వెహికల్లలో పోండి తినడానికి. అక్కడ హోటళ్ళల్లో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలలో మీరు ₹1 కూడా అక్కడ స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే బీజేపీని ఓడగొట్టింది అక్కడ కాబట్టి. ఇదేనా మీరు ఇచ్చేది? అంటే అలా అందరు కడుపు కొట్టమంటారా మీరు? అక్కడ ఉన్నటువంటి దుకాణదారు మీకు ఓటేస్తే వాళ్ళ దగ్గర వ్యాపారం చేయాలి, మీకు ఓటు వేయనందుకు వాళ్ళు మొత్తం కుటుంబాలు నాశనం అయిపోవాలి. అదే కదా మీరు కోరుకుంటుంది? చెప్పండి నాకు. ఇట్లా నా స్టేట్మెంట్ ఇచ్చేది, ఇట్లా నా వీడియోలు పెట్టేది వీళ్ళు. అయోధ్యకు దర్శనానికి పోయేటోళ్ళు ఏ ₹1 ఆడ ఖర్చు పెట్టొద్దంట, అంటే మీకు ఓటు అయినందుకు. వాళ్ళు చేసింది ఏంది? మన ధనాన్ని ఇంకా దాచిపెట్టుకున్నారు. ప్రజలు ఇచ్చినవి ఇంకా 5-6 వేల కోట్లు ఉన్నాయంట. అవి కూడా బీజేపీలో దాచిపెట్టుకున్నారు. మరి ఎక్కడ పోయినాయి? చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే లెక్క చాలా పెద్ద.